శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురువర బ్రహ్మణే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. స్వధర్మ ప్రేక్షకులకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. కుంభరాశి వారికి 2026 జనవరి నెల ఎలా ఉండబోతోంది? ప్రోత్సాహమా, పరిష్కారమా? ఆలోచనలు, అంతరంగం, మంచి చెడు, సుఖం దుఃఖం, ఆనందం యోగం, అన్నింటి విషయాల్లో ఒక సూచన. జనవరి నెల అంటే పుష్యమాసం ఎలా ఉండబోతోంది కుంభరాశి వారికి ఇప్పుడు మనం చెప్పుకుందాం. కుంభరాశి ధనిష్ఠ 3-4 పాదాలు, గూగే శతభిషన్ 4 పాదాలు, గోసాసి సు, పూర్వభద్ర 3 పాదాలు, శేషోద. కుంభరాశి వారికి ఈ మాసం రవి, కుజ, బుధ, గురు, శుక్రులు దాదాపు 5 గ్రహాలు శుభంగా ఉన్నాయి. ముఖ్యంగా పంచమ స్థానంలో ఉన్నటువంటి గురువు, మిథునంలో ఉన్న గురువు కుంభానికి శుభ ఫలితమునిస్తాడు. ద్వితీయ స్థానమైనటువంటి మీనంలో ఉన్నటువంటి శని కొంత చెడు మార్గం వైపు మిమ్మల్ని మళ్లించవచ్చు. 1వ స్థానంలో ఉన్నటువంటి రాహువు కుంభంలో కొంత ఆటంకాలు ఇప్పించవచ్చు. 7వ స్థానమైనటువంటి సింహంలో ఉన్నటువంటి కేతువు కొంత ప్రభావాన్ని చూపించవచ్చు. కాబట్టి రవి, కుజ, బుధ, శుక్రులు కొంత శుభంగానే ఉన్నారు. పంచమ స్థాన బృహస్పతి గురువు కూడా అనుకూలతను ఇస్తున్నాడు. సో కుంభరాశి వారికి ఈ మాసం జనవరి నెల గ్రహస్థితుల కారణంగా 70% శుభ ఫలితాలు, 30% కొంత వ్యతిరేక ఫలితాలు వెరసి జనవరి నెల ఉండబోతోంది. అమ్మయ్య బాగుందండి కుంభరాశి వారికి అని మీరు అనుకుంటారు. ఎందుకంటే పాపం శని దోషము, గ్రహములు బాలేకపోవటము, అనుకున్న పనులు కాకపోవటము, ఇలా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు కుంభరాశి వారు. కానీ గ్రహస్థితులు మారుతూ ఉంటాయి. కాబట్టి గ్రహస్థితుల మారణ కారణంగా కొన్ని శుభ ఫలితాలు. బంధుమిత్రులతో జనవరి 10 నుంచి 16 వరకు చాలా ఎంజాయ్గా గడుపుతారు, ఆనందంగా గడుపుతారు, కుటుంబంతో సంతోషంగా ఉంటారు. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. నూతన వస్తు యోగం, భవిష్యత్ ప్రణాళికలు అమలు చేస్తారు. దైవబలం మిమ్మల్ని కాపాడుతుంది. ముఖ్యమైన పనుల్లో ఇతరులపై ఆధారపడకండి, కొంత జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించండి. ప్రయాణాలు చేసేటప్పుడు డ్రైవింగ్ మీకు బాగా ఇష్టం, కానీ ఈ డ్రైవింగ్ అనేటువంటిది కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ముఖ్యంగా అనుకున్న పనులు, చాలా రోజుల నుంచి అనుకున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ అనుకున్న పనులన్నీ కూడా ఈ మాసంలో అంటే జనవరి నెల 14 నుంచి 30 వరకు దాదాపుగా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. మీ బహుముఖ ప్రజ్ఞకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఉన్నత వ్యక్తులు, ఉన్నత పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు మీ లక్ష్య సాధనకు తోడ్పడతారు. ఉద్యోగ వ్యాపార విషయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. స్థిరచరాస్తుల విషయంలో ఒక నిర్ణయానికి రాగలుగుతారు. విద్యార్థులు విద్యా విషయాలపై, క్రీడలపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు. ఆధ్యాత్మిక కేంద్రాలు, మంచి సేవా కార్యక్రమాలు, గుప్త విరాళాలు మొదలైనటువంటివి కూడా మీకు కొంత బాగానే ఉంటాయి. కాబట్టి ప్రారంభించిన పనులన్నీ కూడా
దాదాపుగా కుంభరాశి వారికి ఈ మాసంలో పూర్తవుతాయి. ఇక ఉద్యోగపరంగా అత్యుత్తమంగా ఉంది. వృత్తి నైపుణ్యం అనేటువంటిది కూడా పెరుగుతుంది. తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. చాలా స్వల్ప ప్రయత్నముతోనే ఒక అద్భుతమైన గుర్తింపు లభిస్తుంది. ఇక్కడ ఉన్న గ్రహములు కూడా కొంత మేరకు అనుకూల ఫలితాలను ఇస్తున్నప్పటికీ కూడా స్వప్రయత్నమును మానివేయకండి. ఒక్క మాట మాత్రం నేను చెప్తున్నాను ఏంటంటే, కుంభరాశి వారు అప్పులు చేయకండి, అప్పులు ఇవ్వకండి, అప్పులను ప్రోత్సహించకండి, మధ్యవర్తిత్వ సంతకాలు పెట్టకండి, గ్యారంటీలకు వెళ్ళకండి. ఇవి చాలా ఇంపార్టెంట్ థింగ్స్ కుంభరాశి వాళ్ళకు జనవరి నెలలో మీరు పాటించవలసినటువంటి సూచనలు. అంటే మాకు చాలా నాలెడ్జ్ ఉంది అని అనుకోవద్దు, బోల్తా పడతారు. ఎప్పుడు కూడా ఆన్లైన్ మోసాలు జరుగుతాయి మీ మీ అకౌంట్లలో. కాబట్టి కుంభరాశి వారికి సంబంధించినటువంటి అకౌంట్లు హ్యాక్ అయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి సాంకేతిక పరిజ్ఞానాన్ని బాగా ఉపయోగించుకోండి. మోసాలకు చెక్ పెట్టండి. మోసాలు కొంత ఇబ్బంది పెట్టవచ్చు. ఇక ఆరోగ్యం, ఆహారము, నిద్ర, ఈ రెండింటిని కూడా కొంత బ్యాలెన్స్ చేసుకోవడం అనేటువంటిది బాగుంటుంది. దూర ప్రాంతాల్లో ఉన్న ఉద్యోగ అవకాశాలు ఫలిస్తాయి. కుటుంబ ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. ఇంట్లో శుభకార్యానికి సంబంధించిన ప్రణాళికలు రూపొందించుకుంటారు. అదృష్ట యోగం అనేటువంటిది తలుపు తట్టబోతోంది. వ్యాపార యోగం శుభప్రదంగా ఉంది. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. విద్యార్థులు విజయావకాశాలతో ముందుకు వెళ్తారు. తప్పకుండా బాగుంటుంది. ఇక కుంభరాశి వారికి పరిహారాల విషయానికి వచ్చినట్లయితే, కుంభరాశి వారు ఈ వారమంతా, ఈ మాసమంతా కూడా నవగ్రహ స్తోత్ర పారాయణం చేయటము ఒకటి. రెండవది ఏంటంటే, మీకు శివుడా, విష్ణువా, అమ్మవారా, గణపతి, సుబ్రహ్మణ్యుడా, ఆంజనేయుడా, ఏ దేవత ఇష్టమైతే ఆ దేవతకు సంబంధించిన వారం ఉపవాసం ఉండి ఆ దేవత దర్శనం చేసుకొని ఆ దేవతకు ప్రీతిగా ఆ రోజు గోక్షేత్రంలో గోవులకు ఏదైనా పెట్టండి. ఇది మీకు ది బెస్ట్ పరిహారం. ఈ మాసమంతా చేయండి. ఆదివారం నాడు సూర్య నమస్కారాలు చేయటం ఆరోగ్యాన్ని మీకు చాలా కూడా కాపాడుతుంది అని చెప్పవచ్చు. మొత్తానికి కుంభరాశి వారు ఈ చెప్పిన పరిహారాలు చెయ్యండి, తప్పకుండా బాగుంటుంది. నిరాశను విడిచిపెట్టండి. సానుకూల దృక్పథంతో, పాజిటివ్ యాటిట్యూడ్తో ముందుకు వెళ్ళండి అని చెబుతూ, ఇక కుంభరాశి వారు ఎవరైనా వ్యక్తిగత జాతకాలు చెప్పుకోవాలి అని అనుకునేటువంటి వారందరికీ కూడా ఒక సూచన, తప్పకుండా నాతో మాట్లాడవచ్చు. కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేయండి. నా అపాయింట్మెంట్ తీసుకొని జాతకాల వివరములను కూడా మీరు పొందవచ్చు. కాబట్టి కుంభరాశి వారు ఎవరైనా సరే, మీరు ఎవరైనా ఉంటే కనుక ఈ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. అపాయింట్మెంట్కు సంబంధించిన ఫీ కట్టి నాతో మాట్లాడండి. కాల్స్ చేసేటువంటి వారు ఉదయం 8 నుంచి రాత్రి 6 గంటల లోపు, సండే చేయకండి, మెసేజెస్ పెట్టండి. మా వాళ్ళు మీతో మాట్లాడతారు. మరలా వచ్చే మాసం కలుసుకుందాము. జనవరి 2026 కుంభరాశి వారికి అదృష్ట యోగాలను ఇవ్వాలి అని మా ధర్మపురి నరసింహస్వామిని ప్రార్థన చేస్తూ వచ్చే మాసం కలుసుకుందాము. అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు.